నమస్కారం. విజయ్ కుమార్. మానవ జీవన బాంధవ్యాల్లో, కుటుంబ సంబంధాల్లో అత్యంత కీలకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు. ఒకటి జన్మనిచ్చిన తల్లి, రెండు మనకు పిల్లనిచ్చిన తల్లి అత్తమ్మ. వీళ్ళందరికన్నా అతి ప్రాధాన్యత కలిగినటువంటి అమ్మ వదినమ్మ. వదిన ఒక కుటుంబ వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్రధారణ. మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చినటువంటి వదిన అదేంటో తెలీదు, ఇంట్లో అడుగుపెట్టిన క్షణాలలోనే యాదృచ్ఛికంగా అమ్మ పాత్ర తీసుకుంటుంది. నిజానికి ఒక ఉమ్మడి కుటుంబంలో వదిన తనకన్నా వయసులో పెద్దవాళ్ళైనటువంటి మరుదులకు, ఆడబిడ్డలకు కూడా తల్లి అయిపోతుంది. వదిన పాత్ర గురించి, వదిన చేసేటటువంటి త్యాగాల గురించి నేను ఏకరువు పెట్టను. కానీ అమ్మ తర్వాత వదిన. చాలా సందర్భాల్లో వదిన చేసే త్యాగాలు, వదిన చేసే నిర్ణయాలు మన కుటుంబ వ్యవస్థలో చాలా మంచి చేస్తాయి, చాలా ముందుకు నడిపిస్తాయి. 100కి 10% మంది వదినలు స్వార్థం చూసుకుంటారు. స్వార్థం అంటే నాకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలనే ఆలోచన తప్ప ఏ కుటుంబానికి హాని కలిగించరు. వదిన మరుదులకు, మరదళ్లకు అమ్మలానే ఉంటుంది. అమ్మ దగ్గర చెప్పుకోలేని అనేక సంగతులు ఆడబిడ్డలు కానీ, మరుదులు కానీ వదిన దగ్గరే చెప్పుకుంటారు. వదిన ఒక గురుతరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. భారతీయ సంస్కృతిలో లౌకికంగా ఆలోచించినప్పుడు కూడా ఎక్కువ మంది ఆరాధించే సీతారాముల్లో సీతమ్మది వదిన పాత్ర. ఆ వదిన ఆప్యాయత అందరికీ తెలిసినందువల్లే వదిన కంటే ఒక విలువ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వెర్రి ముదిరితే చదువుకున్నవాడు ఒకడు, వెర్రి ముదిరితే కాకరకాయని కీకరకాయ అన్నాడు. అటువంటి వదినని అత్యంత నీచంగా సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబుల్లో చూపించడం శోచనీయం.